మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. చాలా మంది వాదనలు ఏంటంటే అతను చాలా మంచి పనులు చేశారు, అంటే సినిమాలు ఫ్రీ గీయటం మంచి పని అని వాళ్ళ దృష్టిలో, ప్రొడ్యూసర్ దృష్టిలో అతను ఒక డెకాయిడ్, అతన్ని ఎన్కౌంటర్ చేయాలని ప్రొడ్యూసర్ దృష్టిలో. మీరేమనుకుంటున్నారు అసలు వాటి మీద? వాస్తవంగా అలాంటి వ్యక్తుల్ని సమర్థించకూడదండి. ఎందుకు సమర్థించకూడదు అంటున్నానంటే, ఒక వ్యవస్థ అతపాతాళానికి వెళ్ళిపోవడానికి కారకుడైన వాడు ఈ రవి. ఎందుకంటే ఎంతో కష్టాలు పడి ఆస్తులు అమ్ముకుని సినిమా మీద ఉన్నటువంటి ఫ్యాషన్తో ఆ రంగంలో స్థిరపడాలని, వ్యాపారం చేసుకోవాలని ఎన్నో కష్టాలు పడి తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి సినిమా తీసి కొన్ని వేల మందికి బ్రతుకు తెరువునిచ్చి ఇచ్చినటువంటి ఆ వ్యక్తి సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఒక రోజుకో రెండో రోజుకో ఐబొమ్మలో సొంతంగా వీళ్ళు రిలీజ్ చేసేసుకుంటున్నారు. పైరసీ చేసి రిలీజ్ చేసేసుకుంటుంటే భారీ నష్టం వాటిల్లి ఆ నిర్మాత చాలా నష్టాలు పాలై చాలా ఇబ్బంది పడి పోతున్నాడు. కాబట్టి వీళ్ళ చాలామంది నిర్మాతలు అలాంటి వ్యక్తిని ఉరి తీయాలని చెప్పి కోరుకుంటున్నారు. కాదు, కొంతమంది సామాన్యులు ఏమంటున్నారు, మేము సినిమా చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము, అలాంటి టైంలో ఐబొమ్మ రవి గారు ఇలా రిలీజ్ చేసి మాకు చాలా సహాయం చేశాడు, మేము చూడలేని సినిమాలు కూడా చూస్తున్నాం, ఊరకనే చూస్తున్నాం, ఆయన గొప్పవాడని చెప్పి కీర్తిస్తున్నారు. ఏదేమైనా సమాజంలో ఒకరు సొమ్ము ఒకరు దోసుకుంటే వాడిని దొంగ అంటారు తప్ప వేరేదేమి ఉండదు. ఎందుకంటే అతను దొంగతనంగా పైరసీ చేసి అతను ఆయన వెబ్సైట్లో పెట్టేసుకుంటున్నాడు. కాబట్టి అది దొంగతనమే, ఖచ్చితంగా నేరమే. దాన్ని సమర్థించడం కూడా నేరమే. నేను చెప్పాలంటే, నిజంగా చెప్పాలనుకుంటే అది సమర్థించడం కూడా నేరమే. చాలామంది ఐబొమ్మ రవి గొప్పవాడని అని సమర్థిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఇండస్ట్రీలో కొన్ని తప్పులు జరగడానికి కారణం ఐబొమ్మ రవి. కారణం ఈవేళ సినిమా రేట్లు పెరగడానికి, టికెట్ల రేట్లు పెరగడానికి కూడా ఐబొమ్మ రవి లాంటి కొంతమంది వ్యక్తుల వల్ల జరిగింది. ఎందుకంటే భారీగా నష్టపోతున్నాడు నిర్మాత, సినిమా చేయలేని పరిస్థితి వచ్చేసింది. ప్రభుత్వాలు ఆలోచించాయి. ఏదేమైనా నిర్మాత బతకాలంటే 1-2 రోజులు రేట్లు పెంచుకునే అవకాశం కల్పించకపోతే నిర్మాత కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్మాతకు అవకాశం కల్పించి రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. నిర్మాత అయితే సొంతంగా పెంచుకోలేడు కదా. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు చేసినటువంటి ఇలాంటి తప్పిదాల వల్ల సినిమా ఈవేళ అందరికీ సినిమా వాళ్ళందరికీ కూడా నష్టం వాటిల్లి ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు సమర్థించకూడదు. ఇంకొక క్వశ్చన్ సార్, చెప్పండి. పెద్ద సినిమా హీరోలకి, నిర్మాతలకి, డైరెక్టర్లకి సొంత సినిమా హాల్ ఒకటి కాదు 10-15 ఉండటం వల్లే రేట్లు పెంచేసి దోచుకునే లెక్కన ఉన్నారు అని లెక్కన మాట్లాడుతున్నారు సార్ సామాన్యుడు. దాని గురించి మీరు ఏమంటారు? మీరు అనేది నాకు చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే అక్కడ పాప్కార్న్ ఎంత రేటు ఉంది, కూల్ డ్రింక్ ఎంత రేటు ఉంది, కాఫీ 250-350 కూడా అమ్ముకుంటున్నారు. ఇది ప్రభుత్వం చేసినటువంటి తప్పు, సినిమా వాడు చేసిన తప్పు కాదు. ప్రభుత్వాలను నిందించాలి తప్ప సినిమా వాడిని నిందించకూడదు. ప్రభుత్వము అనుకుంటే ఆ రేట్లు తగ్గించగలదు. ఇప్పుడు సినిమా వాడైతే రేట్లు పెంచుకోలేడు కదా. వాస్తవంగా అక్కడ పాప్కార్న్ ఎంత కమ్మాలో సినిమా వాడిని నిర్ణయిస్తాడా? కేవలం ప్రభుత్వము ఈ మల్టీప్లెక్స్కి ఇచ్చినటువంటి మరి ఏ రకంగా ఇస్తుందో తెలియదు. సామాన్యుడైతే పిల్లలతో సినిమాకి వెళ్ళి కూల్ డ్రింక్ తాగలేని పరిస్థితి వేళ ఉంది. కూల్ డ్రింకే కాదు, కాఫీ కూడా తాగలేడు. ఎందుకు? నాదే అనుభవం. మన 30s పృథ్వీ గారు మేము కలిపి ఒక సినిమాకి చూడడానికి వెళ్ళాం. వెళ్తే 4 కాఫీ చెప్పాను. 4 ఎక్కడ కాదు, వై జంక్షన్ దగ్గర థియేటరు. 4 కాఫీ చెప్పి నేను ఇస్తాను మీరు వెళ్ళండి అంటే కట్ చేస్తే 1400 బిల్ వేసి ఇచ్చాడు వాడు. కాఫీ 350 రూపాయలు. షాక్ అయిపోయాను. అసలు నేను ఎప్పుడు బయట కాఫీలు తాగుతుంటే 20-30-40 రూపాయల దాకా చూశాను తప్ప 350 కాఫీ చూడలేదు. ఏదేమైనా దీన్ని నిర్మూలించాల్సింది ప్రభుత్వం. ఇది సినిమా వాడి తప్పు కాదు. సినిమా వాడిని ఈ తప్పులో ఇరికించకూడదు. కేవలం సినిమా తీసి నష్టపోతున్నాడు కాబట్టి రవలాంటి వాళ్ళని సమర్థించొద్దని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక వ్యవస్థను నాశనం చేసేస్తున్నారు, చీడపురుగులా తయారయ్యారు వీళ్ళు.
కాబట్టి ఎవడైనా వ్యాపారం చేసుకోవడానికి ఎన్నో రకాల పెట్టుబడులు పెడతాడు. దాన్ని నాశనం చేసేస్తే అంటే నువ్వు సంపాదించే నేను దోషిస్తే 10 మందికి పంచేస్తే ఆయన అల్లూరు సీతారామరాజా లేకపోతే సువాట్పురం టైగర్ నాగేశ్వరరావు అనుకుంటున్నాడా? ఏదేమైనా అంటే ఏదైనా రెండు భిన్న ధృవాలు. అల్లూరు సీతారామరాజు గారు పేదల కోసం ఇలా చేశాడు, కానీ అదే పేదల కోసం ఒక రకమైన తీరులో టైగర్ నాగేశ్వరరావు గారు చేశారు. ఇప్పుడు రవి చేశాడని చాలామంది అంటున్నారు. నిజంగా చాలా ఘోరమండి. ఒకరి సొమ్ము ఒకరు దోచుకోవడం మాత్రం దొంగతనమే అవుతుంది, అది ఏ రకంగా అయినా సరే. కాబట్టి వాళ్ళని సమర్థించొద్దు. సినిమావాడు బతికుండాలి, సినిమావాడు బాగుండాలంటే ఖచ్చితంగా రవి లాంటి వాళ్ళని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కొంతమంది డైరెక్టర్లు యాస్టీజ్గా పాత సినిమాల్లో ఉన్న వాటిని తీసుకొని పైరసీ చేస్తున్నారు. మరి ఇలాంటి డైరెక్టర్ని కూడా అరెస్ట్ చేయాలా? పైరసీ ఏం చేయరండి, వాళ్ళ అనుమతితోనే చేస్తారు ఏది చేసినా. పాత సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళని పైరసీలు ఏం చేయరు వాళ్ళు. అది ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఒక నిర్మాత నేనైనప్పుడు నా సినిమాలో ఒక బిట్ కావాలని ఒక వేరే నిర్మాత వచ్చి అడిగినప్పుడు అనుమతి ఇచ్చినప్పుడు అది పైరసీ అవుతాయి, దాన్ని పైరసీ అనకూడదు. ఏదేమైనా అనుమతి లేకుండా ఎవరైతే పెట్టుకుంటారో అది మాత్రం పైరసీ కింద వస్తుంది. కాబట్టి దాని పైరసీ అవసరం లేదు. ఎవరైనా అనుమతి లేనిదే ఆ తప్పు చేసినట్లయితే వాడు ఎప్పటికైనా శిక్షార్హుడే. కాబట్టి సినిమా బ్రతుకుండాలి, సినిమా వాడు బ్రతుకుండాలంటే ఇలాంటి పరిణామాలు జరగకుండా రవి లాంటి వాళ్ళని అడ్డుకట్ట వేసిన పరిస్థితి ఎంతైనా ఉంది. పోలీసు వారు గుర్తించి ఖచ్చితంగా ఉన్న చాలా వెబ్సైట్లు ఉన్నాయి, వారిని కూడా మీరు అరెస్ట్ చేస్తే సినిమా వాడు బాగుంటాడు, సినిమా కూడా బాగుంటుంది. ఏదమ్మా చాలా కష్టాలు ఉన్నాయమ్మా సినిమా వాళ్ళు. ఎవరో ఒకరో ఇద్దరు అండి. అవునా? నేను కూడా ఒక సినిమా వాడినానమ్మా, నేనేం చూసుకున్నాను నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కాదు, మీరు కార్మికుల గురించి తెలియదు కాబట్టి మాట్లాడుతున్నారు, ఎవరో పెద్దవాళ్ళ గురించి తెలుసు కాబట్టి మీరు అలా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.